అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో తిరిగి వచ్చేసిన బెంగళూరు నుంచి. ఇట్ వాజ్ రియలీ నైస్ అండ్ ఫన్ ట్రిప్ అబ్బా. ఒకవేళ చూడకపోతే 2 vlogs ఉంటాయి, వెళ్ళి చూసేయండి. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఈరోజు మనం ఒక అడ్వెంచర్ పార్క్ వెళ్ళబోతున్నాం అనమాట. డిస్ట్రిక్ట్ గ్రావిటీ ద అడ్వెంచర్ పార్క్. ఇది వచ్చేసి మనకి షామీర్పేటలో ఉంటుంది అనమాట. 20 kilometers ఫ్రమ్ హైదరాబాద్. కింద లొకేషన్ కూడా పెడతాను మీకు. అండ్ గైస్ టికెట్ కాస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ గురించి అక్కడ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాస్ ఒక టైప్ ఆఫ్ టికెట్ లేదు, 3 type ఆఫ్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ వెళ్ళే ముందు మీకు డ్రెస్ కోడ్ గురించి చెప్పాలి. డ్రెస్ కోడ్లో షూస్ మ్యాండేటరీ గైస్, బికాస్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కాబట్టి అవన్నీ మనం ప్లే చేయాలంటే షూస్ ఉండాల్సిందే. సో దాట్స్ ద ఓన్లీ వన్ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ అది కాకుండా టైమింగ్ వచ్చేసి మనకి 10 AM to 6 PM ఉంటుంది. ఓకేనా, పొద్దున్న 10 to evening 6. నౌ లెట్స్ గో. సో గైస్ రీచ్ అయిపోయినాం డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్కి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది టికెట్ కౌంటర్ అనమాట. సో ప్యాకేజెస్ చాలా కాంప్లికేటెడ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బేసిక్లీ 3 type ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్ అనమాట, ఫన్ ప్యాకేజ్. ఫన్ ప్యాకేజ్లో మనకి అగైన్ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3. సో గైస్ ప్యాకేజ్ 1 1000 రూపీస్లో మనకి 6 games ఉంటాయి. ప్యాకేజ్ 2 1200 రూపీస్లో 7, ప్యాకేజ్ 3 1400లో 8 games ఉంటాయి. సెకండ్ వచ్చేసి మనకి థ్రిల్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇక్కడ థ్రిల్ ప్యాకేజెస్లో అవుట్లాండర్, రేంజర్, కమాండో అండ్ డే డెవిల్. ఇప్పుడు అవుట్లాండర్లో ఏంటంటే మనకి మల్టీ యాక్టివిటీ టవర్ ఉంటుంది, రోప్ ఉంటుంది. సో దీంట్లో ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఐదర్ యూ కెన్ చూస్ మల్టీ యాక్టివిటీ టవర్ ఆర్ రోప్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 499 రూపీస్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ రేంజర్ అనమాట. రేంజర్లో మనకి అగైన్ ఐదర్ ఆర్ రోప్ కోర్స్ ఆర్ మల్టీ యాక్టివిటీ. సో దీంట్లో ఒకటి మీరు చూస్ చేసుకోవాలి. మెల్ట్ డౌన్, బుల్ రైడ్, బంజీ రన్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, ఇవన్నీ కొన్ని యాడ్ అవుతాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకి 799 రూపీస్ ఉంది ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో అయితే. థర్డ్ వచ్చేసి మనకి కమాండో ఉంటుంది. ఇప్పుడు కమాండోలో డిఫరెన్స్ ఏంటంటే ఈ థ్రిల్ ప్యాకేజెస్లో ఈ రెండిట్లో ఐదర్ అండ్ ఆర్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఎవ్రీథింగ్. యూ విల్ ఆల్సో గెట్ రోప్ కోర్స్ అండ్ మల్టీ యాక్టివిటీ టవర్. సో ఈ ప్యాకేజ్ మీరు తీసుకుంటే దీని ప్రైస్ వచ్చేసి 999. దెన్ ఫోర్త్ వచ్చేసి డే డెవిల్ అనమాట. డే డెవిల్ అండ్ కమాండోలో డిఫరెన్స్ ఏంటంటే ఒక యాక్టివిటీ యాడ్ అవుతుంది అనమాట, విచ్ ఇస్ జిప్ లైన్. సో దీంట్లో కూడా మనకి హ్యూమన్ స్లింగ్ షాట్ ఉంది, జాయింట్ స్వింగ్ ఉంది, ఆర్చరీ ఉంది, రైఫిల్ షూటింగ్ ఉంది, రోప్ కోర్స్ అండ్ మల్టీ యాక్టివిటీ టవర్ ఇందులో కూడా అంతే ఉన్నాయి కదా. కానీ డే డెవిల్లో జస్ట్ ఫార్ మనకి జిప్ లైన్ కోసం ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. ఒకవేళ మీరు ఆలకాటే అంటే ఇండివిజువల్గా మీరు జిప్ లైన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 750 రూపీస్ ఉంటుంది. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ తీసుకుంటే మీకు తక్కువ పడుతుంది అనమాట. సో గైజ్ నెక్స్ట్ వచ్చేసి డే అవుటింగ్ ప్యాకేజెస్ అనమాట. ఇందులో మనకి ప్యాకేజ్ 1 అగైన్, ప్యాకేజ్ 2 అండ్ ప్యాకేజ్ 3 ఉంటుంది. అండ్ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు, 599, 1199 అండ్ 1399. సో 3 వేరియేషన్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. బట్ ప్రతి ఒక్క ప్యాకేజ్లో వచ్చేసి మనకి పూల్ ఉంటుంది అనమాట. పూల్ ప్యారడైజ్ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ ఉంటుంది, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. అగైన్ ఇంకా ప్యాకేజ్ 2లో మనకి లంచ్ ఉంటుంది అనమాట, డెసిగ్నేటెడ్ రెస్టారెంట్ అండ్ హై టీ విత్ స్నాక్స్. కానీ ఇక్కడ చూడండి గైజ్, ఒక డిఫరెన్స్ మీకు కనిపిస్తుంటుంది, 1199 అండ్ 1399. ఎందుకు ఇది డిఫరెన్స్ అంటే 6 PM తర్వాత కూడా మనకి పూల్ యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకి నైట్ పూల్ ఓపెన్ ఉండదు కదా. సో ఈ ప్యాకేజ్ 3 తీసుకున్నారనుకోండి, మీకు పూల్లో 9 o'clock దాకా ఆడుకోవచ్చు అనమాట. అండ్ యూ విల్ గెట్ డిన్నర్ విత్ హై టీ అండ్ స్నాక్స్. సో దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ గైస్. సో నౌ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ విచ్ ప్యాకేజ్ యూ షుడ్ చూస్ అనమాట. మీరు ఎక్కువ పూల్ని ప్రిఫరెన్స్ అంటే ఎక్కువ పూల్లో ఆడాలనుకుంటున్నారు అనుకోండి, యూ గో విత్ ద డే అవుటింగ్ ప్యాకేజ్. మీకు దాంట్లో ఫుడ్ కూడా ఉంటుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ ఆల్ ద పూల్ గేమ్స్ అనమాట. అండ్ కొన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. బట్ మీరు యాక్చువల్లీ వచ్చి ఇవన్నీ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలనుకుంటే యూ గో విత్ దీంట్లో ఐ విల్ సజెస్ట్ ద బెస్ట్ థింగ్ ఇస్ డే డెవిల్ అనమాట. డే డెవిల్లో మీకు ఎందుకంటే రోప్ యాక్టివిటీ ఉంది, మల్టీ యాక్టివిటీ టవర్ ఉంది. ఈ రెండు మెయిన్ అనమాట ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్లో. ఇవి కాకుండా ఈ 5 games ఉన్నాయి కదా, ఆ 5 games కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. సో బేసిక్లీ ఈ ప్యాకేజ్ తీసుకుంటే మెయిన్ యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసేయచ్చు అనమాట. బట్ ఒకవేళ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ యూ హ్యావ్ టు గో ఫర్ సిగ్నేచర్ ప్యాకేజ్ అనమాట. చూసుకోవచ్చు, అంటే ప్రతి ఒక్క గేమ్ ఉంటుంది దీంట్లో. బట్ నేనైతే మీకు చెప్పేసాను, రికమెండెడ్ ప్యాకేజ్ అయితే డే డెవిల్. అండ్ గైస్ ఒకవేళ మీకు ఇవన్నీ ప్యాకేజెస్ వద్దు, నేను ఆలాకాటే అంటే ఇండివిజువల్ ఏదైనా స్పెసిఫిక్ గేమ్ కోసం ఇక్కడ వచ్చినా మీరు ఆడుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇండివిజువల్ గేమ్ ప్రైజెస్. ఓకే గైస్, మేమిద్దరం అయితే 4200 రూపీస్ ఈ సిగ్నేచర్ ప్యాకేజ్ ఉంటుంది కదా, ఇది తీసుకున్నాం. సో దట్ వీ కెన్ కవర్ ఎంటైర్ గేమ్ అండ్ దట్స్ హౌ ద బ్యాచ్ ఇస్ గివెన్ అనమాట. గోల్డెన్ బ్యాచ్ ఇది. సో మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బ్యాచెస్ అయితే ఉంటాయి అకార్డింగ్ టు యువర్ ప్యాకేజ్. అండ్ గైస్ మనం ఎలా కవర్ చేయబోతున్నాం అంటే జోన్ A to H ఉంటుంది. సో 8 zonesని మనం కవర్ చేయబోతున్నాం. లెట్స్ స్టార్ట్ విత్ ద జోన్ A. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది మల్టీ యాక్టివిటీ టవర్ అనమాట. దీంట్లో ఓవరాల్ 6 యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. 4 క్లైంబింగ్, 2 డిసెండింగ్ యాక్టివిటీస్.
సో గైస్ ఈ మల్టీ టవర్ యాక్టివిటీలో నేను ఒక డిసెండింగ్ ఒక అసెండింగ్ చేయబోతున్నాను అనమాట. అసెండింగ్లో వచ్చేసి ఈ టైర్ క్లైంబింగ్ చేస్తా, డిసెండింగ్లో వచ్చేసి స్లీథరింగ్ ఉంటుంది, అది చేద్దాం. లెగ్ ఇన్సైడ్ నా ఓకే రెడీ. దిస్ ఈజ్ టైర్ క్లైంబింగ్. వెళ్తున్నా. ఇప్పుడు కొంచెం టఫ్ అవుతుంది, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా పైకి వెళ్ళడానికి గైస్. మంచి ఫిజికల్ యాక్టివిటీ ఇది. I should leave now. Okay guys, leaving now. Woo! క్రేజీ రా, బాగుంది. అంటే భయం అయితే నాకు ఏం అవ్వలేదు, మేబీ బాల్ ఎక్కితే అయితేందేమో. చాలా బాగుంది, నువ్వు కూడా చేయాలి వెంకీ. చూస్తున్నా కదా కొంచెం ఇట్లా అవుతుంది, ఫస్ట్ టైం ఇంత పైకి ఎక్కడం నేను. నౌ లెట్స్ ట్రై డిసెండింగ్ యాక్టివిటీ. కమ్. సో గైస్ ఆ టైర్ క్లైంబింగ్ అయితే మస్త్ అనిపించింది అనమాట అసెండింగ్ యాక్టివిటీలో. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి గైస్. అంటే మనకి జిమ్కి ఎలా వెళ్తే ఎలా అనిపిస్తుంది, సేమ్ అలానే ఫీలింగ్ వస్తుంది మనకి, ఎస్పెషలీ ఫస్ట్ డే. సో గైస్ అగైన్ చెప్తున్నా, దిస్ ఇస్ ర్యాపెలింగ్ అండ్ దట్ ఈస్ స్లిథరింగ్ అనమాట. సో గైస్ కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంది, డెఫినెట్లీ వెళ్తాను. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి, దిస్ ఇస్ రోప్ కోర్స్ అనమాట. దీంట్లో మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఈ యాక్టివిటీ తర్వాత మనం అక్కడ వెళ్ళబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అది కూడా. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు లైన్లో ఉన్నారు, బట్ వీళ్ళని పర్మిషన్ తీసుకొని నేను వెళ్తానే అన్నాను, బికాస్ మనం చాలా యాక్టివిటీస్ కవర్ చేయాలి కదా. సో థ్యాంక్ యూ. देखते हैं, ठीक है. पकड़ सकते थे, वेरी इजी. पकड़ सकते हैं ना, वही तो बहुत इजी है. लेकिन राइट हैंड से तो नहीं पकड़ सकते. अच्छा, लेफ्ट हैंड से पकड़ लूँगा. चलिए. आप बीच में रुक के रह सकते पूरा ये. हाँ वही मैं भी सोच रहा था. కొంచెం భయం అవుతుంది ఇప్పుడు నాకు. బికాస్ చూడండి గైస్, 60 feet హైట్లో ఉంది ఇది. కింద పడినాం అనుకో గోన్. సేఫ్టీ रहेगा పక్కా. జనరలీ నాకు యాక్చువల్లీ చిన్నప్పుడు హైట్ ఫోబియా ఉండే అనమాట, బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది. इसको ना ठीक है, सिट ऑन द हार्नेस. बैठो. ओके बैठ जाओ. हां बैठ जाओ, टेंशन नहीं है. आगे जाओ. आगे. हां ओके. या राइट हैंड को नीचे नीचे. अच्छा नीचे. वहीं से. हां फुली लीन बैक, फुली लीन बैक. हां फुली लीन बैक. रिलीज. ऐसे रिलीज. ब्रेक ब्रेक ब्रेक. यस. राइट हैंड को थोड़ा पीछे लेके जाओ. हाँ अब समझ में आ गया. लीन बैक. करो फास्ट. ब्रेक. नाइस. अगेन. బాగుంది. హాయ్ వెంకయ్య, మస్తు అనిపిస్తుంది అబ్బా. బ్రేక్, లీన్, బ్రేక్. అమ్మో క్రేజీరా, బాగా అనిపించింది. కొంచెం భయమైంది ఇనిషియల్గా, కానీ అంటే పైనుంచి ఒక రోపే ఉంది కదా, ఏదైనా అవ్వచ్చు అని. సో इसको निकाल दो अभी. నైస్. సో గైస్ ఇప్పుడు మనం రోప్ కోర్స్ యాక్టివిటీ దగ్గర వచ్చేసినాం. దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి చూపెడతాను చూడండి. సో గైస్ ఇప్పుడు రోప్ యాక్టివిటీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఎలా ఉంటుందని. సో దిస్ ఇస్ లెవెల్ 1 అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఒక రౌండ్ తీసుకుంటాం మొత్తం. వాళ్ళు వెళ్తున్నారు చూడండి, కంప్లీట్ రౌండ్ కంప్లీట్ చేసి అగైన్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ హియర్ అనమాట. అప్పుడు లెవెల్ 1 కంప్లీట్ అవుతుంది. మళ్ళీ కింద దిగి వీ హ్యావ్ టు గో టు 2nd floor. అక్కడ నుంచి సేమ్ సైకిల్ కంప్లీట్ చేయాలి మనం. దెన్ కమ్ బ్యాక్ హియర్ అగైన్. అండ్ రోప్ 3, లెవెల్ 3 పైన ఉంటుందన్నమాట, 3rd floorలో ఉంటుంది. 3rd floor అగైన్ సేమ్ సైకిల్ కంప్లీట్ చేసి రౌండ్ కమ్ బ్యాక్ దేర్. అప్పుడు మన రోప్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది మనం చేయబోతున్నాం ఇప్పుడు. సో నేనైతే లెవెల్ 1 అండ్ వెంకీ వచ్చేసి వెంకీ లెవెల్ 2. సో గైస్ వెళ్తున్నా.
లెవెల్ 1 లైక్ 2 minutesలో వచ్చేస్తా ఈజీ. సో దీన్ని కొంచెం మనం ముందు పుష్ చేయాలన్నమాట రోప్ని, అండ్ దెన్ బ్యాలెన్స్ చేస్తే వెళ్ళిపోవచ్చు హాయిగా. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ, ఇద్దరు వెళ్ళలేమా? We can't go 2 people at same time. We can, I think. Then you should try. నేను కూడా వెళ్తున్నా. See, just like hold it little nicely. You can do it. సో నేనేమంటున్నా గైస్, ఈ రోప్ ఎక్కువ యూజ్ చేయొద్దు, దీని మీద బ్యాలెన్స్ చేస్తే సరిపోతుందిరా. A few moments later. అయ్యో కొంచెం బ్యాలెన్స్ గాన్. నథింగ్. ఎలా ఉన్నా ఇలా చేసేస్తా. ఏదో ఒక స్ట్రాటజీ అయితే వాడాలి కదా మనం. నేను యాక్చువల్లీ ఏమనుకున్నాను తెలుసా, ఈ పిల్ల చేసేటప్పుడు ఏముందిరా ఇంత కష్టపడుతుంది దానికన్నా, కానీ మధ్యలో బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది గైస్. మీరు ఇది హోల్డ్ చేశారనుకోండి ఎక్కువగా పడిపోతారు, దాని మీద బ్యాలెన్స్ చేయండి. అరే ఇక్కడ తిప్పురా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. इधर से ना. अच्छा समझ गया, मैं समझ गया. ఇప్పుడు మీరు ఫాస్ట్ రాకండి ప్లీజ్. దీనికి స్ట్రాటజీ తెలుసా ఎలా రావాలా? సో గైస్ ఇప్పుడు మైక్ లేదు, బట్ ఇది అయితే చాలా చాలా డిఫికల్ట్, అట్ ద సేమ్ టైం చాలా థ్రిల్లింగ్ యాక్టివిటీ అనమాట రోప్ లెవెల్లో. एक ब्लॉक के ऊपर एक ही पैर लगा. हाँ एक ब्लॉक पे एक ही पैर. సో గైజ్ ఇది లెవెల్ 1లో లాస్ట్ ఘట్టం అనమాట. ఇది కంప్లీట్ చేస్తే ఇంకా మన లెవెల్ అయిపోతుంది. చలో ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. వెరీ ఈజీ, కానీ నాకు మోస్ట్ డిఫికల్ట్ అదే అనిపించింది, మిగతావన్నీ అయితే నార్మల్గా ఉన్నాయి. సో దాట్స్ ఇట్ గైజ్, వీ హ్యావ్ కంప్లీటెడ్ లెవెల్ 1 కాదు లెవెల్ 1. थैंक यू मैम. सेकंड लेवल करेंगे ना सर? नहीं वो करेगा. वो करेंगे, अच्छा ठीक है. अरे और कितना टाइम लोगे आप इसके लिए भी? आ जाओ जल्दी. వాళ్ళైతే అక్కడే స్టక్ అయి ఉన్నారు చూడండి గైస్. ఆ లెవెల్ దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ లెవెల్ అనమాట, క్యూబికల్స్. గో ఫర్ ఇట్. సెకండ్ లెవెల్ కదా, ఓకే. కింద వస్తే మాత్రం బాగుండదు రా కంప్లీట్ చేయకుండా. ఇక్కడే గివ్ అప్. అరే ఏం కాదురా, బ్యాలెన్స్ పెట్టు, బ్యాలెన్స్ చూడు. సక్సెస్ఫుల్గా హాఫ్ చేసేసావు. Shivering, huh? Ayyo, baboy. See, not working. Answer workout la. Next time వెళ్తావా లేదంటే వచ్చేస్తావా మరి కిందకి? నెక్స్ట్ టైం వెళ్తావా కిందకి వచ్చేస్తావా? అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడు, ఈ పక్కనే స్టెప్స్ ఉన్నాయి, కావాలంటే కింద వచ్చేయి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు భయం అనిపించింది, టఫ్ అనిపించింది. అది ఆ బ్రిక్స్ దే కదా చాలా రెండు లాంగ్ అవుతున్నాయి. ఈ పెయిన్ ఏమైనా వస్తుందా మీకు? లైట్గా పెయిన్ వస్తుంది. అక్కడ ఉన్నాయి కదా బ్రిక్స్ ఉన్నాయి కదా, ఆ బ్రిక్స్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు మనము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. థ్యాంక్ యూ అన్న, ఎంజాయ్. సో గైజ్ ఆ రోప్ యాక్టివిటీ కంప్లీట్ చేసి ఇప్పుడు లంచ్ కోసం వెళ్తాం. లంచ్ ఎక్కడ? ఆ హాల్లోనా? 2 floor బిల్డింగ్ కానీ. ఫుల్ టేస్టీగా అనిపిస్తుంది ఆ ఫుడ్ కదా, అంటే 4000 అంటే బాగుంది. అంటే చికెన్ ఉంది, బిర్యానీ ఉంది, వెజిటేరియన్ కోసం వెజిటేరియన్ డిషెస్ ఉన్నాయన్నమాట. సో నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, తినేస్తా ఇంకా. సో
సో గైస్ ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం జోన్ 1 ఏదైతే జోన్ ఏ ఉంది అది కంప్లీట్ చేయలేదన్నమాట. 2 యాక్టివిటీస్ చేసాం, మల్టీ టవర్, ఇంకోటి రోప్ కోర్స్ అనమాట. ఇంకా 3 ఉన్నాయి, హ్యూమన్ స్లింగ్ షాట్, ఇంకోటి జిప్ లైన్ ఉంటుంది, ఇంకొక గేమ్ ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత చెప్తాను. సో గైస్ ప్లాన్లో కొంచెం చేంజ్ అనమాట. ఆ చేంజ్ ఎందుకంటే ఇప్పుడే అన్నం తిన్నాం కదా, మళ్ళీ ఆ స్లింగ్ షాట్ అవన్నీ చేస్తే బాగుండదు. దాట్స్ ద రీజన్ మేము డిసైడ్ చేసినామంటే జోన్ 3కి వెళ్దాం ఇప్పుడు. అక్కడ రైఫల్ షూటింగ్, ఆర్చరీ, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత దెన్ విల్ గో టు స్లింగ్ షాట్. అండ్ గైస్ ఎగ్జాక్ట్లీ ఫుడ్ కోర్ట్ కిందనే మనకి షవర్ రూమ్ ఉంటుంది, లాకర్ రూమ్ ఉంటుంది, చేంజింగ్ రూమ్ ఉంటుంది అనమాట. ఇది లాకర్ రూమ్ గైస్. సో గైస్ మనకి జోన్ సిలో ఉన్న యాక్టివిటీస్ ఏంటంటే ఆర్చరీ, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి రైఫిల్ షూటింగ్ ఉంటుంది అనమాట, చూసుకోవచ్చు, అది రైఫిల్ షూటింగ్. అండ్ దెన్ మనకి బుల్ రైడ్ ఉంటుంది, అది దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్. సో గైస్ చూస్తున్నారు కదా, బుల్ రైడ్. అండ్ నెట్ క్రికెట్ అట్ సైడ్ ఉంది, ట్రాంపులిన్ అండ్ మెల్ట్ డౌన్. సో గైస్ చూసారు కదా, ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి మనకి జోన్ సిలో. నేనైతే రెడీగా ఉన్నా, సేమ్ రామ్ చరణ్ పోస్ట్ తీసుకుంటా. ఇటు సైడ్ రా. अरे करेक्ट, हाँ अरे को नहीं करना, सॉरी. చూసా అదిరా రే, బాహుబలి ప్రభాస్ ఏమంటారన్నా, లైక్ అది చేద్దాం, 3 వేసి చేద్దాం, జస్ట్ టూ ఫింగర్స్ తో. చూసారా, అంటే సమ్ టైమ్స్ మిస్ అవుతుంది అబ్బా, మనం ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు చూడరా, చూసా అట్లా ఉంటుంది మనతోని. నెక్స్ట్ రైఫిల్ షూటింగ్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెన్స్ ఉన్నాయి, పిజన్స్ ఉన్నాయి, పిగ్ ఉంది, ఎలిఫెంట్ ఉంది. సో దేన్ని కొట్టాలి గైస్ చూడండి, వావ్. అండ్ దీస్ ఆర్ ద బుల్లెట్స్. చిన్నప్పుడు గోటీలు ఆడుకుంటాం కదా, అట్లా ఉంది. సో भैया इसको क्या खींचना है, क्या इसको कुछ नहीं करना, इधर से देखना है, इसको अच्छा इसको टारगेट करना है. रेडी गाइस. సో ధ్రువ నాకు ఇప్పుడు అరే ఏందో అన్ని రామ్ చరణ్ మూవీసే గుర్తొస్తున్నాయి. ఓకే क्या हुआ, उड़ गई मुर्गी. సో యాక్చువల్లీ ఆ చికెన్ని మనం కొడితే కరెక్ట్గా దెన్ పెయింట్ వస్తుందంట దాని మీద. సో మళ్ళీ ఒకసారి ట్రై చేయబోతున్నాను గైస్. ఎక్కడ కొడుతున్నావయ్యా, నో వే, డౌన్ డౌన్, కమ్ హియర్ నౌ. సరేలే నువ్వు ట్రై చేయి. అరే నువ్వు పోలీస్ ఆఫీసరా వెంకీ, పడిందిరా రే ఆరెంజ్ కలర్, క్రేజీ మ్యాన్. ఓ క్రేజీ, 2 షాట్స్ ఖతం, అయిపోయిందంట, అయిపోయింది. బా 2 షాట్స్ వేసినారా గైస్. ఇప్పుడు మనం రైఫిల్ షూటింగ్ ట్రై చేయబోతున్నాం. సో నా టార్గెట్ ఏంటంటే అక్కడ బాటిల్ కనిపిస్తుంది కదా, ఆ బాటిల్ని టార్గెట్ చేయాలి. లోడ్, ఎయిమ్, షూట్. ఫుల్ హ్యాపీ. సో ఇప్పుడు మనం నెట్ క్రికెట్ యాక్టివిటీలో ఉన్నాం గైస్. కొంతమందికి ఫీల్డింగ్ చేయడం అసలు ఇష్టం ఉండదు, ఓన్లీ బ్యాటింగ్ చేయాలనుకుంటారు, అట్లాంటి కేటగిరీ. అదే రెడీనా, తగిలింది బ్యాట్కి తగిలిందిరా రే. ఏమరా ఏదో అన్నా, जस्ट होल्ड इट लिटिल टाइटली, ओके. अगर आप नहीं गिरोगे ना मैम, मैं आपको एक गिफ्ट दूंगा. इतनी देर तक नहीं, वो जब तक चलेगा. रेडी 1 दीपिका, मैम, आप तो बिल्कुल कर पाओगे. गले मिल जा. हां दीपिका, सीख रहा है, 1 सेकंड में निकल जाएगा. नहीं मेरे को चक्कर आ रहे हैं बस. मतलब गिरना भी स्टाइल से मैम को, हाँ मैम गिरना भी स्टाइल से आपको. अच्छा सबसे ज्यादा टाइम तक करो. ఓకే వెంకీ, ఆల్ ది బెస్ట్ రా. రే దమ్ముంటే రోప్ పట్టుకోకుండా చెయ్యి. అరే ఏమైందిరా,
ఏ చెయ్యి చెయ్యి अब ऐसे नहीं हो काट दूं आप ఛీ! అమ్మాయిలు చెప్తున్నారు రా అయ్యా ఇజ్జత్ పోయిందిరా రెస్పెక్ట్ పోతుందిరా అరే मम्मी जी వెంకీ వెంకీ अरे ये क्या है मैडम 100 की स्पीड पे घुमाओ उसको अरे वेंकी अरे पारू अरे గుడ్ గుడ్ నాట్ బ్యాడ్ సో గైస్ మెల్ట్డౌన్ లో ఏదైతే నింపేశారు కొంచెం సౌండ్ వస్తుంటుంది ఎక్స్క్యూజ్ దాట్ కమ్ ఆన్ मैम स्टार्ट करो ना अरे जा मेल्टडाउन करना है ऐसे अरे अरे समझो गेम को समझो तुम लोग ఎంత బాగా చేస్తున్నారు చూడండి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు పిక్చర్ లాగా अरे इसको डॉज करना है बस लेट जाओ गाइस क्रेजी गेम मस्ट ट्राई How is your experience? अमेजिंग बहुत अच्छा था अच्छा था बहुत अच्छा ओनली बोलते हो only no only one technique you just have to lie down You have to change the name of this game. Yes. Lie down, not melt down. no yeah Why you are shouting? why you Because energy to jump yes What about you? What about you? ఇక్కడ చూడు I get యాక్చువల్లీ energy when I shout వీళ్ళందరూ పిచ్చోళ్ళు అబ్బా నాకు లాస్ట్లీ స్ట్రాటజీ డెవలప్ చేసాను చూడండి ఫస్ట్ ఒక లెగ్ ఇట్లా పెట్టి ఇట్లా చేసి చాలన్నమాట సో గైస్ ఫైనలీ జోన్ సి కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి మనం జోన్ ఏకి వచ్చేసినాం అనమాట సో మిగిలిన యాక్టివిటీస్ మీకు తెలుసు కదా జైంట్ స్లింగ్ అనమాట ఇది జైంట్ స్లింగ్ ఇంకోటి హ్యూమన్ స్లింగ్ షాట్ ఉంటుంది అది దాట్ సైడ్ అండ్ వన్ మోర్ యాక్టివిటీ ఇస్ దేర్ విల్ కంప్లీట్ అండ్ గో ఆఫ్ ఓకే ले लिया एक्चुअली जाइंट स्लिंग और ह्यूमन स्लिंग सब एक जैसे ही रहता है ना मैम नहीं थोड़ा अलग ये पेंडुलम स्विंग है और स्विंग शॉट इज वर्क लाइक कैटपुल गुलेल के जैसा काम हाँ अच्छा कैटपुल ओके ये टेस्ट नहीं करना ओके ठीक है अभी कहाँ पर पकड़ना ये है होल्ड करना Give me a pick. ठीक है भैया पिक ले लो एक ఇట్లా పట్టుకోవాలి రా దీన్ని సంథింగ్ రాదు కదా ఏం రాదు ఏం భయపడదురా వెంకీ ఏం కాదు ఏమో మాకేం భయం లేనికే భయంగా ఉంది నాకేం భయం లేదు దలిచేయా లేదు దలిచేయా ఎక్స్ప్రెషన్ కనపడద్దంట పైకి వచ్చేసాను చూడండి గైస్ ఇట్స్ రియల్లీ ఆసమ్ యా వెరీ ఆసమ్ ఇక్కడ తోలుతారు గట్టి ఇప్పుడా మరి అంతే కదా అంతేనా ఇప్పుడు చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో మామూలుగా ఉండదు రాయ్ చాలా పైకి వచ్చేసాను రా బాబు ఓ, ఎన్ని ఫీట్ ఇది అసలు లెగ్స్ చూడండి పైకి వెళ్ళిపోతాయి పంపిస్తా ఓ మై గాడ్ క్రేజీ గైస్ ఇప్పుడు మళ్ళీ రెడీ స్టడీ awesome super come on guys అరే మస్తు అనిపిస్తుంది అబ్బా సూపర్ ఫస్ట్ అయితే నిజంగా సూపర్ అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ భయ్యా ఏమి స్పీడ్ తగ్గింది మళ్ళీ స్పీడ్ అయిపోతుంది ఇక్కడ అంతేనా? ఏకి బార్ బార్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం టార్చర్ అయ్యా సూపర్ అయిపోయా అనుకున్నా మస్ట్ రికమెండెడ్ థర్డ్ రౌండ్కి అయిపోద్ది మ్యాటర్ అనుకున్నా ఆ సెకండ్ రౌండ్ స్లో అయిపోయింది అంతే లెగ్స్ అప్ సో గైజ్ మనం ఇప్పుడు హ్యూమన్ స్లింగ్ షాట్ దగ్గరికి వచ్చేసినాం చూసుకోవచ్చు ట్రాక్టర్తో మనకి పుల్ చేస్తారు ఇప్పుడు అది డెఫినెట్లీ మనం చేద్దాం బట్ దానికన్నా ముందు గైజ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు చిల్డ్రన్ కోసం కూడా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట సేమ్ రోప్ దీనికి ఒక రిప్లికా సో దట్ చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట సో గైజ్ మేమైతే రెడీ హ్యూమన్ స్లింగ్ షాట్కి కొంచెం చాలా థ్రిల్లింగ్ ఉంది కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం అయితే సరే ఈసారి ఏమైతే చూద్దాం మరి లేదు పైకి యో ఏమో చేస్తారు మీరా అవి యాంగ్రీ బర్డ్
అమ్మో బాబోయ్. ఫస్ట్ వదిలినప్పుడు చెప్పాలి కదయ్యా, ఎందుకు వదిలేసారు అర్థం కాదు. అరే ఎట్లా అనిపించిందిరా? నిజంగా మైండ్ దొబ్బుద్ది. ఫస్ట్ 2 రౌండ్స్ మైండ్ దొబ్బుతుంది అసలు. ఎక్కడున్నావు కూడా తెలియదు, బతుకుంటామని కూడా తెలియదు నీకు ఫస్ట్. ఇప్పుడు నాకు కొంచెం భయం అవుతుంది, నేనే ఫస్ట్ వెళ్ళాల్సిందే. అబ్బా షిట్. మీరు వెళ్తారా మీరు? మాది ఇదమ్మా. అది వేరే యాక్టివిటీయా? షిట్, నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ మీరు ఉన్నారు కదా అనుకున్నా. అంత ధైర్యం లేదన్నా. వద్దు అన్న, అవసరం లేదురా. విను, అంతా అవసరం లేదు. అది కాదు, విను విను, నేను చెప్తున్నా. మనకి కెమెరాలో రావాల్సి ఉండే, వచ్చేసి వద్దు, నువ్వు చేసి వెళ్ళిపోద్దాం. నేనేం చేస్తే చేయాలరా? బ్రో కమ్ బ్రో. అన్న మరీ ఎక్కువ పుల్ చేసి ఏం కాదులే, మెల్లిగా ఉంటుంది. అది थोड़ा सा बॉडी स्ट्रेट रहे. ठीक है, ये आप ही पकड़ो. Lean back and keep your neck stiff. Fully lean back and keep your neck stiff. That's it. Nice. Open your eyes. काफी है. Open your eyes. Open. Ready? Go. అద్దాలు వేసుకున్న ఎక్స్ప్రెషన్ ఉందల్లా. వాట్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్ అమ్మా, నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ ఒకవేళ ఇక్కడ వస్తే మాత్రం ఎలా ఉందడు హ్యూమన్ స్లింగ్ షాట్ మాత్రం పక్కా ట్రై చేయాలి. భయ్య ట్రైనే చేయలేదు, నేను అనుకున్నాను. నీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ట్రై చేయడానికి వస్తున్నారు లైన్గా. నీకు ఎలా అనిపించింది? నాకు చూడంగానే హార్ట్ పాయింట్లోకి వచ్చేసింది. నేనేం చేసినా తెలుసా, ఫస్ట్ కళ్ళు మూసుకున్నాను. నువ్వు అంటే పెట్టుకో. అన్న అయితే లిటరల్ గాల్లోకి వెళ్ళిపోయి కొంచెం వెయిట్ తక్కువ ఉందంటే వెళ్ళిపోతాడు. సరే రైట్ అన్న, బాయ్ బాయ్. మస్ట్ రికమెండెడ్ గైస్, డెఫినెట్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు మనం జిప్ లైన్ చేయబోతున్నాం. దెన్ జోన్ ఏ ఫినిష్డ్. సో గైజ్ ఇప్పుడు మనం జస్ట్ ఆ జిప్ లైన్ కంప్లీట్ చేస్తే జోన్ ఏ అయిపోతుంది. అండ్ అది కాకుండా ఏంటంటే జోన్ ఎఫ్లో మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుందంట. సో ఎలా అయినా అది కూడా మనం కంప్లీట్ చేసాం. సో జోన్ సి, జోన్ ఏ అండ్ జోన్ ఎఫ్ కంప్లీట్ చేసాం సో ఫార్. జిప్ లైన్ యాక్టివిటీ కోసం నేనైతే రెడీ. भैया कितना लंबा रहता है ये? हाउ लॉन्ग इट इज? 16 कुछ फीट है ना? 1600 कुछ फीट. ये कि 540 मीटर सर. 540 meters. Yes sir. ఓకే, 540 meters లాంగ్ జిప్ లైన్ గైస్. సో చాలా ఎక్సైటెడ్. నేను ఇంతకు ముందు కూడా 4-5 జిప్ లైన్స్ అయితే ఎక్కినా అనమాట. బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద లాంగెస్ట్ వన్. रेडी? राइट लेग आपका आगे लगाओ फ्रंट में, यहाँ पे राइट लेग. ओके, हाँ, उसको अच्छे से पकड़ो सर. लेफ्ट हैंड से ऊपर पकड़ो वायर को, लेफ्ट हैंड से ऊपर पकड़ो. अभी पकड़ लो फिर छोड़ लेना. हाँ ठीक है. ओके, रेडी? सामने इसके ऊपर बैठ जाओ. बैठ जाओ. हाँ Ready? रेडी 3 2 1 गो. Guys, దిస్ వాజ్ ద లాంగెస్ట్ వన్ అనమాట. బట్ చాలా థ్రిల్లింగ్గా ఉండే. ఇనీషియల్గా అయితే చాలా హైట్ మీద ఉంటాం కదా మనం. చాలా బాగా అనిపించింది అబ్బా, సూపర్. మస్ట్ రికమెండెడ్ అగైన్ జిప్ లైన్ కూడా. ఇంకోటి గైస్, మనకి ఒక కార్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫైనలీ దీంతో మన జోన్ ఏ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకోటి గైజ్, నేను జోన్ ఏ ఎందుకంటున్నా అంటే జోన్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా జోన్స్ ఏంటంటే చిన్న చిన్న జోన్స్ ఉంటాయి. లైక్ జోన్ బి వచ్చేసి చిల్ జోన్ ఉంటుంది. అలానే మనకి సి కానీ ఏదైనా కానీ మిగతా జోన్స్ అన్నీ వచ్చేసి చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి అనమాట. లైక్ పూల్ గేమ్స్ అండ్ నార్మల్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాంటి గేమ్స్ అయితే ఉంటాయి. సో దాట్ ఇస్ రీజన్ ఐ సెడ్ జోన్ ఏ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జోన్. సో జోన్ ఏ దీంతో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. దీని తర్వాత జోన్ బి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు మనం వెళ్ళాల్సింది జోన్ బీకి. బట్ ఇప్పుడే తడిచిపోయినాం అనుకోండి, మిగతా గేమ్స్ ఆడలేం. దాట్స్ ద రీజన్ ఐ థాట్ జోన్ డీకి వెళ్దాం. జోన్ డీలో ఓన్లీ 2 గేమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గోల్ఫ్, ఇంకోటి టాజ్ అండ్ ట్రాక్. ఇది వచ్చేసి గోల్ఫ్ గైస్. సో గైస్ ఈ గోల్ఫ్ గేమ్లో కూడా మనకి లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ లెవెల్ గైస్. ఓకే, దెన్ ద సెకండ్ లెవెల్ విల్ స్టార్ట్. అక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ దెన్ థర్డ్ ఆర్ ఫోర్త్ లెవెల్.
అయినా చార్జ్ త్వరగా అయిపోయింది ఎందుకు ఇది బాల్ సెంటర్ ఓకే ఎందుకు చెప్పాలి నేను సో గైజ్ ఇది వచ్చేసి టార్జన్ ట్రాక్ యాక్టివిటీ అనమాట. జోన్ డీలో ఉంది, చూసుకోవచ్చు. అంటే బేసిక్లీ ఆ రోప్ కోర్స్ ఉంది కదా, దానికి ఒక చిన్న వర్షన్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు కూడా చెప్పినా మీకు. సో దీని పేరు వచ్చేసి టార్జన్ ట్రాక్, అంతే. చలో, సో జోన్ డీ కంప్లీటెడ్. ఇప్పుడు ఆడడానికి టైం లేదు గైస్. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ పెయింట్ బాల్. జోన్ ఈలో ఏముంటుందంటే పెయింట్ బాల్, ఓకే, పెయింట్ బాల్ ఉంటుంది ఆ యాక్టివిటీ. ఇంకోటి గో కార్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం పెయింట్ బాల్స్ ఆడుకుందాం. ఇది వచ్చేసి పెయింట్ బాల్ యాక్టివిటీ. ఇక్కడ చూసుకోవచ్చు ఫిజికల్గా ఆడుతున్నారు వాళ్ళు. కొండి క్రేజీ ఉంటుంది ఈ గేమ్ అయితే. మనం మొత్తం కాస్ట్యూమ్ వేసుకోవాలన్నమాట ఆర్మీది. టీమ్స్లో ఆడతారు గైస్. హెల్మెట్ నేవుతానా సార్, హెల్మెట్ నేవుతానా. సో గైస్ రియల్ వరల్డ్లో మనకి పబ్జీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ స్మాల్ లిటిల్ పబ్జీ వరల్డ్ పెయింట్ బాల్. యాక్చువల్లీ మేము ఇద్దరం ఆడదాం అనుకున్నాం, కానీ ఇద్దరం ఆడితే ఏం ఫన్ ఉంటుంది చెప్పండి, ఏం మజా రాదు ఈ గేమ్లో. దాట్స్ ద రీజన్ ఇది స్కిప్ చేసేసి మనం డైరెక్ట్ గో కార్టింగ్లో వెళ్ళిపోతాం. కమా. సో గైజ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ట్రాక్ వచ్చేసి ఓవరాల్ 1.2 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ మనం నడిపించేది ఓన్లీ 800 మీటర్స్ అనమాట. అండ్ సింగిల్గా అంటే సింగిల్గా వెళ్ళొచ్చు, లేదంటే పార్ట్నర్ కావాలంటే మీకు 2 సీట్ గో కార్టింగ్ వెహికల్ కూడా ఉంది. ఎక్సైటెడా? గో కార్టింగ్ ఫస్ట్ టైం, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. అండ్ ఇక్కడ చాలామంది ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నారు. సో మనం కూడా ఆ స్పీడ్ అయితే అందాలి, లేదంటే కొంచెం ఒక మీడియం స్పీడ్ అయినా మెయింటైన్ చేయాలి. మరీ స్పీడ్ అని చెప్పి మనం యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలా ఏం చేయంలే. ఇక్కడ అబ్బాయి ఏం అడుగుతున్నాడు, చూపించు. చెప్పు బ్రో, ఏం కావాలి? ఏం లేదా? యాక్చువల్లీ అప్పటి నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే సింగిల్ వెహికల్స్ వస్తున్నాయి. సో వీ వాంట్ డబుల్, దట్స్ ద రీజన్ వెయిటింగ్. సో గైస్ రెడీ? చాలా ఎక్సైటింగ్, రెడీ, చాలా ఎక్సైటెడ్. ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. రైట్ యాక్సిలేటర్ లెఫ్ట్ రైట్ సైడ్ యాక్సిలేటర్ లెఫ్ట్ సైడ్ వస్తుందా? స్పీడ్ అయిపోయింది. Better to see. ఎక్స్పీరియన్స్ వాట్ అండ్ ఎక్స్పీరియన్స్ అబ్బా అసలు వీళ్ళు కాదా క్రేజీ. బట్ ఏంటంటే వెనకాల చూసుకోవాలి, ముందు వచ్చేవాళ్ళు ఏమన్నా అవునవును కదా ఇబ్బంది అవుతుంది. అవును, చూసుకొని చేయాలి. ఆఫ్ కోర్స్ ఏదైనా సేఫ్టీ లేకుండా చేయొద్దు. క్రేజీ గైస్, క్రేజీ. అన్న ఒకవేళ ఈ ప్యాకేజ్లో కాకుండా సపరేట్గా తీసుకున్నాం అనుకోండి ఎంత పడుతుంది? సింగిల్ కార్ట్ వచ్చి 550 7 lakhs, డబుల్ వచ్చి 850 7 lakhs. 850 7 lakhs. 7 lakhs. సో గైస్ విన్నారు కదా, ఒకవేళ ఇండివిజువల్గా మీకు గో కార్టింగ్ చేయాలనుకుంటే దాట్స్ ద ప్రైస్ అనమాట. బట్ ఒకవేళ మీరు ప్యాకేజ్లో తీసుకున్నారనుకోండి సిగ్నేచర్ ప్రైమ్, దాంట్లో మీకు ఈ యాక్టివిటీ కూడా ఉంటుంది. గైస్ గో కార్టింగ్తో మన జోన్ ఈ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు మిగిలి ఉంది G and H అనమాట, అది కాకుండా B. సో గైస్ ఇప్పుడు మనం జోన్ B దగ్గరికి వెళ్తున్నాం.
చూసుకోవచ్చు. లైక్ అక్కడ పూల్ ఉంది, రెయిన్ డాన్స్ ఉంటుంది మనకి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇండోర్ గేమ్స్ అనమాట. సో ఈ ఇండోర్ గేమ్స్ వచ్చేసి జోన్ జీలో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బీలో ఉంటుంది అనమాట. సో ఒకసారి జోన్ జీ చూసుకుందాం, ఎలా అయినా మనం ఆడడం చూద్దాం ఎలాంటి గేమ్స్ ఉన్నాయో. యా, క్యారమ్ బోర్డ్, లూడో అండ్ దెన్ చెస్, డార్ట్ గేమ్ కూడా ఉంది ఇక్కడ, స్నేక్స్ అండ్ ల్యాడర్స్. సో దీంతో మన జోన్ జీ కూడా అయిపోయింది. సో గైస్ ఇండోర్ గేమ్స్ ఆపోజిట్ మనకి జోన్ హెచ్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాం, చలో. సో గైస్ వెల్కమ్ టు జోన్ హెచ్. ఇది ఫుట్బాల్ గ్రౌండ్, ఇక్కడ చూసుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కోర్ట్, ఇది వచ్చేసి వాలీబాల్ కోర్ట్ అనమాట. దాని పక్కన మనకి శాండ్ వాలీబాల్ కోర్ట్ ఉంటుంది. ఇది శాండ్ వాలీబాల్ కోర్ట్. దాని పక్కన మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది. సో గైజ్ ఇది జోన్ హెచ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జోన్ బీకి వెళ్ళి పూల్లో ఆడుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ మనకి బ్యాడ్మింటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఆ బ్యాడ్మింటన్ తీసుకుని ఆడుకోవచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ టైం రైట్ నో. టైం వచ్చేసి 5:30. సో ఐమ్ థింకింగ్ డైరెక్ట్లీ గో టు ద పూల్ వెళ్ళి ఆడుకుందాం ఇంకా. సో జస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నా గైజ్, ఎస్ కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. సో యూ డోంట్ హ్యావ్ టు క్యారీ, ఓకేనా. బ్యాడ్మింటన్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో గైజ్ ఇక్కడ ఉన్న 8 జోన్స్లో 7 జోన్స్ అయితే కవర్ చేసేసాం. ACDEFGH అనమాట. ఇప్పుడు మిగిలి ఉంది ఒకటి బి. సో గైస్ ఇప్పుడు నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పూల్. అండ్ పూల్లో వెళ్ళడానికి మనకి నైలాన్ కాస్ట్యూమ్స్ మ్యాండేటరీ అనమాట. లేదంటే ఇక్కడ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ రేట్స్. ఒకసారి చూపెడతాను చూడండి. సో ఇది చూసుకోండి. అండ్ భయ్యా ఇది రెంట్ కోసమా లేదంటే క్యారీ చేయొచ్చా? పర్చేజా? ఓకే. సో యా, పర్చేస్ నాట్, అదే అనుకున్నాను నేను యాక్చువల్లీ. రెంట్కి చాలా ఎక్కువ ప్రైజెస్ కదా ఇవి. గుడ్, వెళ్దాం. వాటర్ పూల్ అబ్బా వస్తుంది కదా. అంతేనా? ఎవరు లేరేంటబ్బా ఇక్కడ. పూల్ టైమింగ్ అయిపోయిందా అన్న? ఓకే. సో ఇక్కడ రెయిన్ డాన్స్ ఉంటుంది మనకి, అట్ సైడ్ పూల్. ఎన్లీ వాట్ ఈస్ ద టైమ్ అన్న? సార్ 9 to 5:30. 5:30 అన్నా? 9 to 6. 9 to 6 అయిపోయింది టైం. సో గైస్ చూసారు కదా, పూల్ యాక్టివిటీ టైమింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేద్దాం గైస్. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. లైక్ టికెట్ కాస్ట్ కానీ, ఎలా రావాలి, అండ్ బస్ నెంబర్ కూడా పెడితే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, ఐ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. అండ్ ప్యాకేజ్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్లీ ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది గైస్. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను ప్లీజ్ అడగండి కామెంట్స్లో. డెఫినెట్లీ గైస్ డూ విజిట్ దిస్ పార్క్, మస్ట్ రికమెండెడ్. అండ్ నాకు నచ్చిన యాక్టివిటీస్లో కొన్ని చెప్తాను, ఆ తర్వాత వెంకీలో కూడా అడుగుతాం మనం ఏం యాక్టివిటీస్ నచ్చాయి. నాకైతే జైంట్ స్వింగ్, గో కార్టింగ్ అండ్ రోప్ కోర్స్ సూపర్ యాక్టివిటీస్ అబ్బా. డెఫినెట్లీ ట్రై చేయండి గైస్. రైట్, నాకైతే ఫస్ట్ మనం ట్రెక్కింగ్లో వెళ్ళాము, అదేమంటుంది రోప్ కోర్స్ అంటే రోప్ చాలా కష్టం అసలు. అనుకుంటాం కింద నుంచి చూస్తుంది చాలా ఈజీ అని. ఇప్పుడు లెవెల్ 2 చేసిండు, చాలా టఫ్ అయింది అసలు. ఫస్ట్ లెవెల్లోనే కింద చాలా టఫ్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ స్లింగ్ షాట్ అది సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చిందని ఇంకోటి ఆ ట్రాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, అది కూడా లైక్ అదేమంటారు కదా, యాంగ్రీ బర్డ్, హ్యూమన్ స్లింగ్ షాట్ అంటారు దాన్ని. బట్ డెఫినెట్గా ఈ ప్లేస్ ఎవరు చాలా మంది తెలియదు కానీ చాలా బాగున్నాయి, మంచి గేమ్స్ ఉన్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, ఫుల్ యాక్టివిటీ అవుతుంది బాడీ. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ లేట్గా రావడం వలన లేదా అలసిపోయిన వలన మేము రెయిన్ డాన్స్కి కానీ లేదా వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు. అది వెళ్ళింటే ఫుల్ రిలాక్స్ అయిపోతాం బాడీ మొత్తం, ఇంకా ఫుల్ కష్టం. సో యాక్చువల్లీ లంచ్ తర్వాతనే మీరు పూల్కి వెళ్ళిపోండి, బికాస్ మీరు 5:30 దాకా మాలాగా వెయిట్ చేస్తారనుకోండి, ఆ యాక్టివిటీ ఉండకపోవచ్చు. సో దాట్ థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ అనమాట. సో దట్ దిస్ చాలా బాగుండే ఫుడ్ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లైనప్ బఫే ఉంటుందని నాకైతే. అండ్ చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీ అనమాట. అండ్ ఆల్సో బ్రో కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మనల్ని సపోర్ట్ చేశారు త్రూ అవుట్ ద పార్క్. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ అన్న. వెరీ హంబుల్ అండ్ వెరీ హార్డ్ వర్క్ అనిపించింది చూస్తుంటే. గుడ్ ఫర్ ఆర్గనైజేషన్. ఎస్, డెఫినెట్లీ. సో గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పినా కదా డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఉంటుంది మీకు, సరేనా? చలో లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్, బై.